ప్రపంచంలో చాలా కామన్గా తీసుకునేటటువంటి ప్రొసీజరు. దీని మూలంగా రిలేటివ్లీ కాంప్లికేషన్స్ కూడా రిలేటివ్లీ చాలా తక్కువ. పెద్దగా అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. బొటాక్స్ ఇంజెక్షన్ అనేటువంటిది కామన్గా ఫేస్లో అంటే ఏజింగ్ చేంజెస్ వచ్చే వాళ్ళలో ముడతలకు వాడతారనేది అందరికీ తెలిసిన విషయం. అది ఈ బొటాక్స్ అనేది దానికి అంటే రింకిల్స్కి ఒకదానికే కాకుండా వేరే డిఫరెంట్ కండిషన్స్ కూడా వాడడానికి అవకాశం ఉంది. ఆ కండిషన్స్ గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బొటాక్స్ ఇంజెక్షన్స్ కొంతమందిలో అంటే జా యాంగిల్ అంటే కొంచెం మస్కులర్గా ఉండటం మూలంగా ఈ స్క్వేర్ ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇన్ జనరల్ కామన్గా ఏంటంటే ముఖం కోలగా ఉండి పలుచగా ఉంటుంది అనేది చాలామంది ఇష్టపడతారు. సో అటువంటి వాళ్ళకి ఈ స్క్వేర్గా ఉండేటటువంటి అపియరెన్స్ని తగ్గించడం కొరకు మనం బొటాక్స్ ఇచ్చేసి పర్టికులర్ మాస్టర్ మజిల్ అనేటటువంటిది ఆ అపియరెన్స్ కారణం అవుతుంది. అటువంటి వాళ్ళల్లో మనం ఇనిషియల్గా అంటే యాజ్ ఎ మెడికల్ మేనేజ్మెంట్గా వీ కెన్ గివ్ బొటాక్స్ టు రెడ్యూస్ థిక్నెస్ ఆఫ్ ది మజిల్. అంటే ఆ మజిల్ మందాన్ని తగ్గించేసి కొంచెం కోలగా ఆర్ ఓవల్గా వచ్చేటువంటి అపియరెన్స్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కోలగా ఉండటం అనేది దాని మూలంగా ఏజ్ తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మాట్లాడేటప్పుడు లేదు నవ్వేటప్పుడు కానీ ముక్కు అంటే లాబ్యులర్ పార్ట్ ఆఫ్ ది ఒక పర్టికులర్ నాస్ట్రిల్స్ ఏరియాలో బల్జ్ అవుతూ ఉంటాయి. సో బల్జ్ అవ్వడం తగ్గడం ఉంటుంది. అది కొంచెం చూడడానికి కొంచెం అంత బాగా అనిపించదు. అటువంటి వాళ్ళకు కూడా మనం ఈ బొటాక్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం మూలంగా ఆ అపియరెన్స్ ఏదైతే ఉందో దాన్ని లేకుండా చేయడానికి వీలవుతుంది. కామన్గా ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే అరచేతులు అరికాళ్ళు ప్లస్ సంకళ్ళల్లో కూడా ఎక్కువగా స్వెట్టింగ్ రావడం, ఆల్మోస్ట్ అంటే డ్రాప్స్ పడిపోతూ ఉంటాయి. అంటే స్వెట్టింగ్ అంత సివియర్గా ఉంటుంది. అటువంటి వాళ్ళని మామూలుగా ఆ కండిషన్ మేము హైపర్ హైడ్రోసిస్ అని అంటాము. సో ఇటువంటి కండిషన్ ఉన్న వాళ్ళలో కూడా అది తగ్గించడం కొరకు బొటాక్స్ ఇవ్వడం మూలంగా ఆ కండిషన్ తగ్గే అవకాశం ఉంటుంది. కామన్గా ఇవన్నీ కూడా మెడికల్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి. ఇవి కాకుండా సర్జికల్ మేనేజ్మెంట్స్, వీటికి సర్జికల్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే అవి పర్మనెంట్ కొంచెం సర్జికల్ ప్రొసీజర్స్ కాబట్టి చాలామంది వాటికి వెళ్ళడానికి కొంచెం వెనకాడచ్చు. సో అటువంటి వాళ్ళు వెనకాడిన వాళ్ళు దే కెన్ గో ఫర్ సర్జికల్ మేనేజ్మెంట్. ఈవెన్ ఈ బొటాక్స్ అనేటటువంటిది కామన్గా వాడేటటువంటిది అంటే రింకిల్స్ తగ్గించడం కొరకు పర్టికులర్లీ అప్పర్ లిప్ మీద కొంచెం ఏజ్డ్ పీపుల్లో కొంచెం వర్టికల్గా వచ్చే లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి చూడడానికి అంత బాగా అనిపించదు. వాటిని మ్యారేట్ లైన్స్ అంటాము. ప్లస్ కళ్ళకి పక్కన అంటే లాటరల్ క్యాంథస్ ఏరియాలో కూడా కొంచెం నవ్వినప్పుడు కానివ్వండి, అదర్వైజ్ కానీ రింకిల్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి. ఫోర్ హెడ్లో రింకిల్స్ కానివ్వండి, ఐబ్రోస్కి మధ్యలో సో కూడా ఈ రింకిల్స్ ఎక్కువగా కనిపించేసి కొంత ఒక్కోసారి సీరియస్ అపియరెన్స్ కానీ అటువంటిది డిఫరెంట్ అపియరెన్స్ ఇస్తూ ఉంటాయి. అవి వద్దు అనుకునేవాళ్ళు, లేదు ఇంపార్టెంట్ అకేషన్స్ ఏమన్నా ఉన్నాయి, ఈ లైన్స్ బాగా ఏజ్డ్ అపియరెన్స్గా ఉంది అని అనుకున్నవాళ్ళు ఈ బొటాక్స్ తీసుకోవడం మూలంగా 4-5 days ముందు తీసుకుంటే ఈ లైన్స్ రాకుండా ఉంటాయి. ఈ రింకిల్స్ అనేటటువంటి బొటాక్స్ ద్వారా తగ్గించడం అనేది చేయించుకోవాలనుకున్నప్పుడు ఒక 3-4 days ముందు
చేయించుకుంటే మనకి రిజల్ట్ కనిపిస్తుంది. పర్టికులర్లీ మజిల్ అటువంటిది సైజ్ తగ్గాలి అంటే ఒక 15-20 డేస్ పడుతుంది. బట్ అదర్వైజ్ రింకిల్స్ డిజపేర్ అవడం అనేది మాత్రం వితిన్ 3-4 డేస్లో జరుగుతుంది.